హరి ఓం మగమీనమవై జలనిధి పగతుని సోమకుని చంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకరమమ్ము కరుణ చూడుము కృష్ణ. అందరు సురలను ధనుజులు పొందుగ క్షీరాబ్ది తరువ పొలుపున నీవానందముగా కూర్మరూపమున మందరగిరి ఎత్తి తౌర మాధవ కృష్ణ. ఆదివరాహుడవై నీవు ఆదనుజ హిరణ్య నేతృహతు చేసిత గన్మోదమున సురలు పొగడగ మేదిని కిటిముట్టికెత్తి మెరసితి కృష్ణ. కెరలి అరచేత కంబము సరుదుగవేయుటను వెడలియ సురేశ్వరునిన్వురమున చీరి వధించితి నరహరి రూపావతార నగధర కృష్ణ. వడుగువునై మూడడుగుల అడిగితివా బలిని బళిరా అఖిల జగంబుల్ తొడిగితివి నీదు నేనున కడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణ. ఇరువదొక మార్లు నృపతుల శిరముల ఖండించి తౌర చేగొడ్డంటన్ ధర కశ్యపునకు నిచ్చియు బరగ వెజమదగ్ని రామభద్రుడ కృష్ణ. దశకంఠుని పరిమార్చియు కుశలముతో సీత తెచ్చుకొనియు అయోధ్యన్ విశదముగ కీర్తినేలిన దశరథ రామావతార ధన్యుడ కృష్ణ. ఘనులగు ధేనుక ముష్టిక ధనుజుల చండాడి తౌర తగభుజ శక్తిన్ అనఘాత్మరేవతీస్పతివనగా బలరామమూర్తి ఔగద కృష్ణ. త్రిపురాసుర భార్యులనతి నిపుణతతో వ్రతము చేత నిలిపితే కీర్తుల్ కృపగల రాజవు బళిరే కపటపు బౌద్ధావతార ఘనుడవు కృష్ణ. వెలిపపు తేజీనెక్కియు నిలపై ధర్మంబు నిలువహీనుల ద్రుంపన్ కలియుగము తుదిని వేడుక కలికి కానున్న లోకకర్తవు కృష్ణ. వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై కననీ సద్గుణజాలము సనకాది మునీంద్రులన్న జాలరు కృష్ణ. అపరాధ సహస్రంభుల అపరిమితములైన అఘములు అనిశము నేనున్ కపటాత్ముడనై చేసితి చపలుని ననుగావు శేషసాయి వికృష్ణ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పశ్యంతి తే మే రుచిరాణ్యం వసంత ప్రసన్నవక్త్రారుణలోచనాని రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదంతి అంటూ విదురా అని చెప్తూ మైత్రేయ మహర్షి కపిలుడికి కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవయానికి భక్తి యొక్క విధానాన్ని ఆవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమిటన్నాడు అంటే, అమ్మా, మానవులందరూ కూడా రకరకాలైనటువంటి కోరికలతో, బాధలతో, చింతలతో, రకరకాలైనటువంటి సంసార జలధిలో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. తప్పేం లేదు, అది భగవంతుడు సృష్టించినటువంటి విధానం కాబట్టి అందులో ఉండడం తప్పని చెప్పటం లేదు. కానీ ఆ బాధల నుంచి, ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికని చెప్పి రకరకాలైనటువంటి వేదవిహితమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మల వల్ల ఫలితాలు వస్తూ ఉంటాయి, కొంతమందికి రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో మనం యాడ్ చేయవలసినటువంటి ఇంకొక డైమెన్షన్ ఏమిటి అంటే మత్పాద సేవాభిరతాః. అట్ ది సేమ్ టైం నా పాదాలని సేవించాలి అనేటువంటి ఆసక్తిని కలిగి ఉండాలి. అంటే ఆసక్తి అంటే క్యూరియాసిటీ. ఏమంటే అది ఉరికినే కలిగిపోతుందా అంటే కలగాలి అని మనం ప్రయత్నం చేసుకోవాలి. చేసుకున్న తరువాత ఆ పాదాలని ధ్యానిస్తూ ఉండడం, ఆ పాదాలకి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, పద్యాలు కానీ, మరొకటి కానీ చేస్తూ ఉండడం. మనసులో కాసేపు ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ పాదాలు అక్కడ ఉన్నట్టు, దాని మీద ఏవో ఇన్ని తులసి దళాలు పెడుతున్నట్టు, దాని మీద ఇన్ని పువ్వులు వేస్తున్నట్టు ఇలాగా ఆలోచన చెయ్యడం ఎక్కడైనా చేయొచ్చు. వంటింట్లోనైనా చేయొచ్చు, పడుకునైనా చేయొచ్చు, కూర్చునైనా చేయొచ్చు, ఇంకోటి విధంగా చేస్తూ ఉండాలి. అది చెయ్యడానికి మనకి పట్టేటువంటి సమయం కూడా సెకండ్లో సగభాగం
భాగం కూడా ఉండదు. కానీ ఈ విషయాన్ని గ్రహించనటువంటి ఈ లోకులందరూ కూడా ఇందులో పడుతూ ఉంటారమ్మా. తరువాత ఇలాగ నా పాదాలు సేవించినటువంటి భగవద్భక్తులు ఇలాగ నెమ్మదిగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళ యొక్క ఇంద్రియాలు మిగతా వాటి మీదకి ఏమీ వెళ్ళవమ్మా. స్పృహయంతి కేచిత్, వాళ్ళ ఇంద్రియాలు ఇంకా దేని మీదకి వెళ్లకుండా వాళ్ళు నా గురించే కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ నన్నే ఆలోచిస్తూ నా గురించే వింటూ ఉంటూ అదే భావంతో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళు అన్నం తినరా, వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడరా, మిగతా కార్యక్రమాలు చేయరా అంటే అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటి కార్యక్రమాల మీద వాళ్ళ శ్రద్ధ కానీ వాళ్ళ యొక్క స్పృహ, శ్రద్ధ అనే బదులు స్పృహ అందాం, ది కాన్షియస్నెస్, అది 1% ఉంటే మిగతాదంతా కూడా 90% నా మీదే ఉంటుంది. ఎలాగా అంటే వాడు ఏదో సంచి పట్టుకుని కూరలకో దేనికో వెళ్తున్నాడు అనుకో, వెళుతూ ఉండేటప్పటికి ఏవో జంతువులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తుంటారు, వీళ్ళన్నీ కనిపిస్తూ ఉండేటప్పుడు ఓహో భగవంతుడు ఈ రూపాలలో ఇలా కదులుతున్నాడన్నమాట అని అనుకోవడానికి మనకు వచ్చినటువంటి నష్టమేం లేదు కదా అని ఆ విధంగా నిరంతరం ఆ స్పృహలో ఉంటూ చేయవలసినటువంటి పనిని శ్రద్ధగాను చేసేసి ఆ దృష్టిని నిలుపుకునేటువంటి సంతహ అటువంటి వాళ్లకు ప్రసన్న వక్త్రారుణలోచన నిరూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదంతి. అప్పుడు అమ్మ నేను ఏం చేస్తానో తెలిసిన ఆయన ఎష్యూరెన్స్ ఇస్తున్నాడండి. నేను వాళ్ళు నన్ను చూస్తారు. ఏ విధంగా చూస్తారు వాళ్ళు నన్నంటే రుచిరాణి, చాలా అందంగా చూస్తారమ్మా. అప్పుడు వాళ్ళ చూపులో కనిపించేటువంటి సమస్తమైనటువంటి వస్తువులలోనూ చాలా అందమైనటువంటి, చాలా ఆహ్లాదకరమైనటువంటి, సౌందర్యపూతమైనటువంటి ఆ స్వరూపాన్ని వాళ్ళని నేను కనిపిస్తానమ్మా. అలా కనిపించినప్పుడు నా ముఖం ప్రసన్న వక్త్రారుణలోచనని, ప్రసన్నంగా కనిపిస్తుంది నా ముఖం. అప్పుడు వాళ్ళు అనేక రకాలైనటువంటి రూపాన్ని, వాళ్ళకి ఏ రూపాలు కావలిస్తే ఆ రూపాల్లో కనిపిస్తూ ఉంటాను. దివ్యాని, ఆ కనిపించేటువంటి రూపం ఏమిటంటే దివ్యం, వెలుగులతో ఉంటుంది. వెలుగులతో ఉంటుంది అంటే వెలుగు అంటే స్పృహ, మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ వెలుగు, ఆ స్పృహ మన మనసులో కలుగుతుంది. ఓహో ఈ చెట్టులో ఆయన ఉండి ఈ చెట్టు రూపంలో కనిపిస్తున్నాడు అన్నమాట, ఈ కుక్క రూపంలో కనిపిస్తున్నాడు అన్నమాట, ఈ చంద్రుడి రూపంలో కనిపిస్తున్నాడు అన్నమాట, సముద్రం రూపంలో కనిపిస్తున్నాడు అన్నమాట, నెమలి రూపంలో కనిపిస్తున్నాడు అన్నమాట అనేటువంటి దివ్యము అంటే వెలుగు. వెలుగు అంటే స్ఫురింపజేసేటువంటి దాన్ని వెలుగు అంటారు. వెలుగు వస్తే కదా మనకు అన్నీ స్ఫురిస్తూ ఉంటాయి. కాబట్టి దివ్యాని వరప్రదాని, అప్పుడు నీకు వరాలిస్తాను అన్నాడు. ఏమంటే వరాలు ఇస్తాడా అంటే మనం ట్రై చేస్తే డెఫినెట్గా మనకి ఏం కావాలో మనం ఆ పాదాల మీద భక్తి పెట్టుకుని ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మన నోట్లో నుంచి ఏ సంకల్పం వచ్చినా ఆ సంకల్పం తీరిపోతుంది. అందుకని రూపాణి దివ్యాని వరప్రదాని అన్నాడు, వరాలిస్తాను అన్నాడు. అంతేకాదు సాకం వాచం స్పృహణీయాం వదంతి, స్పృహణీయాం, ప్రేమతో కూడుకుని వాళ్ళు ఎప్పుడైతే నన్ను చూస్తారో వాళ్ళ మనసుల నిండా ప్రేమ వచ్చేసేసి వాళ్ళు వాచం వదంతి, మాట్లాడుతూ ఉంటారమ్మా అన్నాడు. అన్న తరువాత ఇంకా నెక్స్ట్ స్టెప్ 36వ దాంట్లో ఏం చెప్పారంటే తై దర్శనీయావయవైరుదార విలాస హాసేక్షితవామసుప్తై హృతాత్మానహృత ప్రాణంశ్చ భక్తిరనిచ్చితో మే గతిమన్వీం ప్రయుంక్తే. అమ్మా ఇప్పుడు నేను కనిపించానుగా, నేను వరాలు ఇస్తున్నానుగా, దివ్యమైనటువంటి రూపంలో ఉన్నానుగా, అంటే వెలుగుల రూపంలో ఉన్నానుగా. ఇప్పుడు నీకు ఎలా కనిపిస్తానంటే వెలుగుల కిందే కానీ, అంటే ఇలా ముట్టుకుంటే వెలుగే ఉంటుంది, సూర్యరశ్మిని ముట్టుకున్నట్టుగా కాకుండా దర్శనీయ అవయవై, నీవు చూడగలిగినటువంటి అవయములు కలిగినట్టుగా కనిపిస్తాను. నీ కళ్ళు చూడగలవు, నీ చేతులు పట్టుకోగలవు, ఆ అవయవాలు అవి కదులుతూ ఉంటే వాటి యొక్క శబ్దాలని వినగలవు. దర్శనీయ అవయవై, ఇందాక దివ్యాని రూపాణి వరప్రదాని కింద కనిపించాను, వెలుగుల్లా కనిపించాను. ఇప్పుడు దర్శనీయ అవయవై,
నీవు దర్శించగలిగినటువంటి అవయవాలతో కనిపిస్తాను. అంటే ఏమిటి? చేతులు, కాళ్ళు, ముక్కు, తర్వాత కాళ్ళు, గోళ్ళు, శిరోజాలు, ఇవన్నీ కూడా యూ కెన్ బి ఏబుల్ టు పెర్సీవ్, యూ కెన్ ఏబుల్ టు పిక్ ఇట్ అప్. ఆ విధంగా దర్శనీయమైనటువంటి అవయవాలతో కనిపిస్తూ ఉంటాను. తరువాత కనిపిస్తూ ఉంటే నేను సీరియస్గా ఉంటాను అనుకుంటున్నావేమో. ఉదార విలాసహాస ఈక్షిత వామసూక్తై. ఉదారం, చాలా గంభీరమైనటువంటి, నన్ను చూసేటప్పటికీ చాలా గంభీరంగా ఉంటుంది. విలాస, చాలా విలాసంగా, అంటే నన్ను చూడగానే అబ్బా ఎంత బాగున్నాడు అనిపించేటువంటిది. ఎందుకంటే అవయవాలతో వచ్చేసాడుగా, విలాసంగా ఉంటాడనమాట. చాలా లాస్యంగా నవ్వుతూ ఉన్నట్టు, కదులుతూ ఉన్నట్టు, ఆ కదలికలో, ఆ నవ్వులో, ఆ ముఖంలో అంతా కూడా విలాసంగా ఉండేటువంటిదంట హాస. అలాంటి అవయవాలతో, ప్రసన్నమైనటువంటి ముఖంతో, హాస, నవ్వుతూ ఉంటూ, ఈక్షిత, అలా నవ్వుతూ నేను కనిపిస్తూ ఉంటాను, విలాసంగా ఉంటాను, చాలా గంభీరంగా కూడా ఉంటాను. అప్పుడు ఏం చేస్తానంటే ఈక్షిత వామసూక్తై. వామ అంటే చాలా అందమైనటువంటి, మధురమైనటువంటి సూక్తై, మాటలు చెప్తాను. ఏం చెప్తాను మాటలు? హౌ ఆర్ యూ, బాగున్నావా, బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నావా, నీకు బ్లడ్ ప్రెషర్ తగ్గించనా, నీ రోగం తీయనా, ఇలాంటి పనికిరానటువంటి మాటలు మాట్లాడు. వామ సూక్తై. సు అంటే మంచి మాటల్ని ఉక్తః చెప్తాను. అంటే ఏమిటన్నమాట? నా యొక్క ప్రభావాన్ని, నా యొక్క కథల్లో ఉండేటువంటి రహస్యాల్ని, నా యొక్క స్థితిని, నన్ను నీవు ప్రేమించేటువంటి విధంగా నేను చెప్పేటువంటి మాటల్లో నీవు నా వెనకాల పడేటట్టు, నేను నీ వెనకాల పడేటట్టు మాట్లాడతాను తప్ప నీకు ఫ్లాట్ ఇవ్వనా, నీ ఆరోగ్యం చేయినా, లేకపోతే నీ కొబ్బరికాయ సగం మొక్క నీకు ఇవ్వనా, ఇటువంటి మాటలు మాట్లాడను. వామసూక్తై, చాలా మధురంగా ఉంటుంది. ఆ మధురం, నా మాటల్ని వింటే చాలు నీ మనసు అంతా తీయదనంతో, ప్రేమతో అమృతమయంగా అయిపోయి ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు స్వామి. తై దర్శనీయ అవయవై, అలా దర్శనీయమైనటువంటి అవయవాలతో నువ్వు ఎదురుగా కనిపిస్తున్నావు అనేటువంటి విధంగా, ఇదే కావాలి అనిపించేటువంటి విధంగా నేను మాట్లాడతాను. అలా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందో తెలిసినా నీలో దొబ్బేస్తాను. నేనేం చేస్తాను, దొంగలించి పారేస్తాను అన్నాడు. ఏమిటి స్వామి, దొంగిలించేస్తావా? దొంగిలించేస్తాను. మరి అంతే కదా, కృష్ణావతారంలో నేను అలాగే వచ్చి వెన్నలు గిన్నెలని దొబ్బేశాను కదా. అదేవిధంగా హృత ఆత్మాన, హృత అంటే దొంగిలించేస్తాను. ఆత్మాన, నీ ఆత్మ ఉందే, అంటే నీ మనసు ఉందే, నీ బుద్ధి ఉందే, నీ హృదయం ఉందే, దానిని హృత తీసేసుకుంటాను నేను. అదేమిటయ్యా బాబు తీసేసుకుంటావా? తీసేసుకుంటాను. ఎందుకంటే నువ్వు నా వాడివి అయినప్పుడు, నీ మనసు నాదైనప్పుడు, నీ చూపు నాదైనప్పుడు, నీ చేష్ట నాదైనప్పుడు ఇక నీకే ఉంటుంది. నువ్వనేటువంటిది ఏముంది? హృతాత్మాన, మనసుని తీసేసుకుంటాను అన్నాడు. మనసుని తీసేసుకుంటావా? ఓకే అని కొంచెం డల్గా అయ్యేటప్పటికి ఇంకోటి కూడా చేస్తాను, భయపడకే. హృత ప్రాణం వస్తే నీ ప్రాణం కూడా తీసేసుకుంటాను. నా ప్రాణాలు కూడా తీసేస్తావా? తీసేస్తాను. అంటే యముడిని అనుకుంటున్నావా? యముడు ప్రాణాలు తీసుకెళ్ళేటువంటిది కాదు నేను తీసుకునేటువంటిది. నీ ప్రాణాలని నేను తీసేస్తాను. అంటే నీ ప్రాణాలని, నీ మనసుని నేను తీసుకుంటాను అంటే నా చేతుల్లోకి తీసుకున్నట్టేగా లెక్క. అంటే ఇప్పుడు ఏమైందనమాట, తీసుకోవడం అంటే ఏమిటి? మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నాము అంటే ఏం చేస్తాం? ఆ వస్తువుని తీసుకుంటాం, మన బ్యాగ్లో వేసుకుంటాం కదా. అదేవిధంగా నీ మనసుని హృతాత్మానో హృత ప్రాణాంశ్చ, నీ ప్రాణాలని, నీ మనసుని అంటే ఏమిటి? ప్రాణానికి మనసుకి లింక్ ఉంది. లోపల ప్రాణం ఆడితే మనసు పనిచేస్తుంటుంది. మనసు ఆరోగ్యకరంగా ఉంటే ప్రాణం ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇవి రెండింటినీ కూడా హృత ఆత్మాన హృత ప్రాణాంశ్చ, హృత అని 2 సార్లు అన్నాడు. నీ మనసును ఒకదాన్నే తీసేసుకున్నాను, నీ ప్రాణం ఒకటే ఉంచాను అంటే ఏమిటనమాట? ఎప్పుడైతే నీ ప్రాణం ఉంటుందో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కదా. అందుకనేమిటి, ప్రాణం కూడా లాగేస్తే, నీ మనసుని కూడా లాగేస్తే అప్పుడు నీ శరీరంలో ఏం మిగులుతుంది అంటే నా యొక్క దివ్యమైనటువంటి తేజస్సే మిగిలిపోతుంది. ప్రాణం లేదు కాబట్టి నువ్వు సమానమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీ దేహం అనేటువంటి స్పృహ నీకుండదు. ప్రాణం తీసేసాం, ప్రాణం లేదు అంటే ఏమిటి?
ఆ దేహం యొక్క స్పృహ ఉండదు కదా, నేను దేహాన్ని, నేను రామారావుని, నేను XYZని, నేను అది ఇది అనేటువంటి స్పృహ ఉండదుగా. దేహస్పృహ లేనటువంటి స్థితిలోకి నీ మనసుని చేతులాగేస్తా, నీ ప్రాణాన్ని చేతులాగేస్తా. ఇప్పుడు నీ ప్రాణము నీ మనసు నా చేతుల్లోకి వచ్చిందంటే అప్పుడు నా వెనకాల ఓ బ్యాగ్ తెచ్చుకుంటాను, మా ఆవిడ తెస్తుంది, అందులో వేసేస్తాను. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు సాయుధ్యం అయిందా లేదా, భగవంతుడిలో కలిసిపోయామా లేదా. అందువల్ల భాగవత మోక్షశాస్త్రం అనడానికి కారణం ఏంటంటే నువ్వు కోరక్కర్లేదు మోక్షం కావాలి, నాకు ముక్తి కావాలి అని చెప్పి వెర్రి మాటలు నువ్వు మాట్లాడక్కర్లేదు. నీవు భక్తితో మత్పాద సేవాభిరత అది ఉంటే చాలు. నా పాదాన్ని సేవించాలి అనేటువంటి ఒక కోరిక నీలో బలంగా ఉంటూ నీవు చేస్తున్నటువంటి అర్చనాది కార్యక్రమాలన్నిటిలోనూ నీ పాదాలను హృదయంలో పెట్టుకుంటూ చేస్తూ ఉంటే అప్పుడు నీ మనసుని లాగేస్తాను. నీ మనసులో నువ్వు పొరపాటున ఏవైనా పిచ్చి పిచ్చి కోరికలు ఉన్నాయనుకో, ఆ కోరిక ఎప్పుడైతే నేను లాగేశానో నా సంగతి నీకు తెలుసు కదా, జఠరాగ్ని లోపలికి పడ్డ ఆహారాన్ని దగ్ధం చేసి పారేసినట్టు నా చెయ్యి ఎప్పుడైతే పడిందో నీలో ఉండేటువంటి అన్ని కోరికలు కూడా భస్మం అయిపోతాయి. కాబట్టి నీ మనసుని హృత ఆత్మానా హృత ప్రాణాంశ్చ అప్పుడు లాగి పారేశాను కదా, నీ ప్రాణం తీసేశాను, నీ మనసుని లాగేసుకున్నాను, మా ఆవిడ తెచ్చినటువంటి సంచి తెచ్చాను, ఆ సంచిలో పారేసుకున్నాను. లేకపోతే ఆ రెండు ఇలా పట్టుకుని నా గుండెలకి అతికించేసుకున్నాను. అబ్బా వచ్చాయి కదా అని చెప్పేసేసి మనం వెంటనే పిల్లవాడిని గుండెలకు అతికించుకునేటట్టుగా మన ప్రాణాన్ని మన మనసుని కూడా ఆయన ఇలా అతికించేసుకున్న తరువాత అప్పుడు అనిశ్చిత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఇచ్చగించకున్నా అంటే నువ్వు కోరకపోయినా భక్తి అణ్వీం గతిం ప్రయుంక్తే నువ్వు భక్తితో ఉన్నావుగా, ఆ భక్తిలో నువ్వే కావాలని కోరుకున్నావుగా, మోక్షం వద్దు, మోక్షం గురించి నువ్వు ఆలోచించలేదుగా. నీకు ఇష్టమైనా ఇష్టం అవ్వకపోయినా, అనిశ్చిత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అణ్వీం చాలా సూక్ష్మమైనటువంటి అంటే చేత్తో పట్టుకోవడానికి కళ్ళతో చూసుకోవడానికి ఇలాగ దొరకనటువంటి సూక్ష్మము అంటే సర్వవ్యాపకమైపోయినటువంటి నిరాకార నిరంజన సత్యం జ్ఞానం అనంతం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి దాన్ని అణ్వీం అంటారు. అణ్వీం అంటే చాలా సూక్ష్మమైనటువంటి నా యొక్క గతిన్ ప్రయుంక్తే పొందుతున్నావయ్యా అన్నాడు. అంటే ఏమిటనమాట, నువ్వు పాదాల మీద మనసు పెట్టి 4 తులసి దళాలు వేస్తున్నట్టుగా భావన చేస్తే అదే భావాన్ని నిరంతరం మనసులో పెట్టుకుంటూ ఆ స్తోత్రాలని వాటిని 10%, 20%, 30%, 40% ఇలాగా పర్సంటేజ్ని పెంచుకుంటూ ఇంద్రియాల యొక్క యాక్టివిటీస్ని తగ్గించుకుంటూ పనికిరాని మాటలు, పనికిరాని వాళ్ళతో స్నేహాలు, పనికిరానిటువంటి పనులు, పనికిరానటువంటి వాటిలన్నిటినీ చింతించే బదులు వాటిని తగ్గించుకుంటూ దీనిని పెంచుకుంటూ ఒక్క చెయ్యి చాలు నువ్వు చేసేస్తే నీకు నేను కనిపిస్తాను, దివ్యాణి రూపాణి వరప్రదాని కనిపిస్తాను. తర్వాత తై దర్శనీయావయై అవయవాలతో కూడుకున్నటువంటి రూపంతో కనిపిస్తాను. ఇదే మహాభక్తులకు జరిగినటువంటి విశేషం. మహాభక్తులు నిరంతరము ధ్యానంతో ఉండేటప్పుడు ఒక భక్తుడి ఇంటి దగ్గరికి ఆయన వెళ్ళి 12 ఏళ్ల పాటు శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ భక్తుడి ఇంట్లో సేవ చేసేట, ఆయన కాళ్ళు పెట్టాడు, ఆయనకి అన్నం పెట్టాడు, ఆయన స్నానం చేయించాడు, ఇవన్నీ చేశాడు. అదేవిధంగా భక్తురాలు పండరిబాయో ఏదో సక్కుబాయో ఉండేటప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి హాయిగా తిరగలి తిప్పుతూ కూడా ఏం చెప్పాడు, వామ సూక్తై మధురంగా భాషించాడుగా ఆవిడితో. భగవంతుడు మనతో భాషించాలి అంటే అక్కడ చూసేటువంటి పూజారులో లేకపోతే అక్కడ ఫోటోలు తీయించుకునేటువంటి వాళ్ళతో మనం భాషిస్తే అవేవో మధుర భాషలు అనుకుని వాళ్ళ చుట్టూ తిరిగి దండాలు పెట్టి ఫోటోలు తీయించుకోవడం కాదండి. భగవంతుడు మనతో మాట్లాడాలి. ఇది చెయ్యాలి అంటే ఆ పాదాల మీద భక్తి పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితిలో అనిశ్చితో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే గతిం అణ్వీం ప్రయుంక్తే మోక్ష సామ్రాజ్యంలోకి నీకు తీసుకెళ్ళిపోతాను, నిన్ను నాలో కలిపేసుకుంటాను.
అదండి. ఇప్పుడు అర్థమైంది కదా, తనలో కలుపుకోవడం అంటే ఏమిటి అంటే ఈ విధంగా కలుపుకుంటాడు. నాకు భక్తి లేదండి, నేను పాదాన్ని పూజించండి, నేను చాలా ఇంటెలిజెంట్ అండి, నేనేమో చాలా 4 పుస్తకాలు 5 ఇంటలెక్చువల్ డిస్కోర్సెస్ అవన్నీ వినేశాను, కాబట్టి నేను చాలా పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుణ్ణి అయిపోయాను అనుకునేటువంటి వాడు నాకు ముక్తి కావాలంటే ఒక్క తను తంతాడు, వెళ్ళి బురదలో పడతావు. నీ ఇంటెలిజెన్సు, నీ జ్ఞానం, నీ ఇది ఎందుకు పనికిరావు, నువ్వు పాదార్చన చేసి తీరవలసిందే. అన్యోన్యతో భగవత ప్రసజ్య మమ పౌరుషాణి, నాకు సంబంధించినటువంటి వాటి మీద నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత ఫలితం వస్తుంది. అప్పుడు నీకు సాహిత్యం ఇస్తాను, కానీ నువ్వు కాలు మీద కాలు వేసుకుని ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని ప్రవచనాలు విన్నంత మాత్రంలో నీకు వచ్చేది బొచ్చు ఏమీ రాదు అని చెప్పిన తరువాత ఆయన ఇంకా ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అధో విభూతిం మమ మాయా వినస్తామైశ్వర్యమష్టాంగమను ప్రవృత్తం శ్రియం భగవతిం వ్యాస్పృహయంతి భద్రాం పరశ్యమేతే శృణువతేతు లోకే. అధో ఆ తర్వాత అంటే నీ ప్రాణాన్ని నీ మనసుని నేను తీసేసుకుని చేతిలో పెట్టుకున్నానుగా, చేతిలో పెట్టుకుని నేను నాలో కలుపుకోవడానికి ఇంకా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అంటే ఏమిటి, నా చేతిలో నీ ప్రాణము నా మనసు రెండు నీ వచ్చేసిన తర్వాత అది నా గుండెల్లోకి ఇలా కలుపుకుందాము అని చెప్పి ఆ 2 చేతుల్ని నా గుండెల దగ్గరికి ఇలా తీసుకొస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ మధ్యలో కొంత స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో ఏమిటి ఉంటాయంటే అధో ఆ తర్వాత మాయా వినః, ఏమయ్యో నేను మాయావిని, నేను పెద్ద మెజీషియన్ని, అది మాత్రం మర్చిపోకు. మాయా వినః, నాలో చాలా మాయలు ఉన్నాయి, ఐఎమ్ ఏ గ్రేట్ మెజీషియన్. అప్పుడు ఆ మెజీషియన్ కాబట్టి నీ మనసు ఇంకా ఎలా ఉంది, నీ ప్రాణం ఇంకా దేనికోసం కొట్టుమిట్లాడుతోంది, నీ ప్రాణం కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. నా పిల్లలు, నా గొడవ, నా పూజ, నా తులసి దళాలు, నా అలంకరణలు అనేటువంటి కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. మనసు ఈ 2 కలిసి చేస్తూ ఉంటాయి కదా. ఇంకా నేను చేతిలోకి వచ్చినా ఇంకా నువ్వు అందులో ఉన్నావు. అలా ఉండేటువంటి సందర్భంలో నేను గొప్ప మాయగాడిని, మాయా వినః, మాయకు అధీసుడైనటువంటి వాడిని నేను. మమ నేనేం చేస్తానంటే మమ నాతో తాం, అలాగ నిన్ను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విభూతిం ఐశ్వర్యం అష్టాంగమను ప్రవృత్తం, నేను ఇలా తీసుకెళ్తూ ఉంటాను. నువ్వేమో సంచిలోంచో నా చేతుల్లో నుంచి ఇటు చూస్తూ ఉంటావు, ఎటు తీసుకెళ్తున్నాడని. ఆ తీసుకెళ్తూ ఉండేటువంటి సందర్భంలో చాలా కనిపిస్తాయిలే నీకు. ఏమిటంటే విభూతి, నా విభూతులన్నీ కనిపిస్తాయి, నా విభూతులన్నీ కనిపిస్తాయి. విభూతిం ఏమిటా విభూతులు అన్నాం అనుకో, తీసుకెళ్తున్నాడు కదా ఆయన, అంటే భూలోకాన్ని తీసుకెళ్తున్నాడు, మన అలా చేయబట్టుకుని లాగా తీసుకెళ్తున్నాడు. అందులో తనలో కలుపుకోవడానికి. ఎక్కడ కలుపుకుంటాడంటే వాళ్ళ ఊరు తీసుకెళ్ళి అక్కడ మనకి మంచి ప్లేస్ అది ఇవ్వడానికి తీసుకెళ్తుంటాడు. తీసుకెళ్తూ ఉండేటప్పటికి మధ్య మార్గంలో ఏమిటి కనిపిస్తాయంటే విభూతి, నా విభూతులు కనిపిస్తాయి. ఏమిటా విభూతులు అంటే ముందు స్వర్గలోకం, ఆ తర్వాత ఇంకో సిద్ధలోకం, జనలోకం, తపోలోకం, బ్రహ్మలోకం, ఇలాగ లోకాలన్నీ కనిపిస్తాయి. ఆ లోకాలు వాటిని విభూతులు అంటారు. అంటే భగవంతుడి యొక్క విభూతి అనేటువంటి దాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సముద్రం ఉందనుకోండి, పూర్తిగా కామ్గా ఉండేటువంటి సముద్రంలో కెరటాలు లేచాయి అనుకోండి, ఆ కెరటాలు కూడా సముద్రమే. ఆ కెరటాల కింద లేచేటప్పటికి అప్పుడు మన సముద్రం కామ్గా ఉండేటువంటి సముద్రం మీద నుంచి మన దృష్టి పోయి ఆ కెరటాల మీద పడి, అబ్బో కెరటం ఎంత పైకి ఉంది, అబ్బో దాని మీద ఎలా ఆడుకోవచ్చు, ఎంత తెల్లగా ఉంది, ఎంత నొరగొస్తుంది, ఎంత హైట్ ఉంది, ఎంత ఫోర్స్ ఉంది అనుకుంటాను. చూసారా, సముద్రాన్ని చూడకుండా సముద్రంలో ఉండేటువంటి కెరటాల మీద నీ మనసు వెళ్ళిపోతుంది. అలాగా నేను మహాసముద్రం లాంటి వాడిని, అందులో లేచినటువంటి విభూతి, వాటిని విభూతులు అంటారు, కెరటాలని విభూతి అంటారు. సామాన్యమైనటువంటి దాన్ని సముద్రము అంటారు. అది సత్యాది లోకాల్లో ఉంటాయి, బాగానే ఉంది, లోకాల్లో ఉంటాయి, కానీ అందులో భోగ సంపత్తి ఉంటుంది. అందులో అనేక రకాలైనటువంటి భోగాలు, సుఖాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేను తీసుకెళ్తున్నానుగా, తీసుకెళ్తూ ఉండేటి నీ మనసుకు ఉండేటువంటి లక్షణం కింద ఇవన్నీ అలవాటైపోయిన మనసు కదా, ప్రాణం కదా. అందువల్ల అనుప్రవృత్తి, ఇప్పుడు
భక్తిని అనుసరించి నీ భక్తిలో ఉండేటువంటి కెపాసిటీని బట్టి నువ్వు ఎంత భక్తిగా ఎంత శ్రద్ధతో ఎంత శరణాగతి పొందేవో దాంట్లో మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా. భక్తి ఆ భక్తిని అనుసరించి ప్రవృత్తం నీ యొక్క భక్తి యొక్క కెపాసిటీని బట్టి నీ యొక్క సాధనని బట్టి ఏమిటి జరుగుతుంటాయంటే అష్ట అంగం భాగవతి నాకే సంబంధించినటువంటి అణిమాది అష్టసిద్ధులు కూడా కనిపిస్తాయి ఆ మధ్యలో. కనిపించేటప్పటికీ అదే కాదు, అష్టసిద్ధులే కాదు, శ్రియం వా మా అమ్మ నా గుండెల మీద ఉంది కదా లక్ష్మీదేవి, ఆవిడ కూడా మంచి కమలాలు పద్మహస్తే పద్మిని పద్మహస్తే క్షీరసాగరం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి నీకు. కనిపించేట అబ్బా అమ్మవారి నగలు ఎంత బాగున్నాయో, ముక్కుపొడికి ఎంత బాగుంది, వడ్డాణం ఎంత బాగుంది, ఎక్కడ కొన్నారు, అక్కడ కొన్నారా, ఇక్కడ కొన్నారా అనేసేటువంటి ఒక రకమైనటువంటి ప్రవృత్తి నీ ప్రాణానికి మనసుకి ఉంటుందేమో. ఆ స్పృహయంతి ఎప్పుడైతే నువ్వు నా చేతుల్లో పడ్డావో నీ ప్రాణం ఇది, ఇన్ని కనిపిస్తున్నా మార్గమధ్యంలో అణిమాది సిద్ధులు కనిపిస్తున్నా, బ్రహ్మాది లోకాలు కనిపిస్తున్నా, అష్టలక్ష్మీ స్వరూపమైనటువంటి సకల సంపదలు కూడా కనిపిస్తున్నా, ఆ స్పృహయంతి నువ్వు కోరవు. అలాంటి కోరిక లేనటువంటి నిన్ను అలాగే టెంప్ట్ చేసుకుంటూనే తీసుకెళ్తాను. ఎందుకంటే మాయా వినహ నేను మెజిషియన్ కదా, కాబట్టి అప్పుడు పరస్య మే లోకే భద్రా అశ్నువతే అప్పుడు చాలా భద్రమైనటువంటి వైకుంఠ లోకంలోకి వస్తావయ్యా అని చెప్పి ఆయన చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాన్ని